తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు శృంగేరి శంకర మఠం ధర్మాధికారి, మహాలక్ష్మి దేవస్థానం పిఠాపురం ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే గురుగారు. గురుగారు, మనం ప్రతిరోజు నిత్య పూజ విధానం ఏ విధంగా ఉండాలి, అసలు ఏ విధంగా చేసుకోవాలి, మా ప్రేక్షకులు తెలియజేస్తారు? తప్పకుండానమ్మా. మన సనాతన ధర్మంలో నిత్య పూజ అనే దానికి ఒక ప్రత్యేకత ఉంది. అది శాశ్వతంగా సనాతనంగా వస్తూ ఉన్నదే. ప్రతి ఇంట్లోనూ అనుష్ఠానం, పూజ, ధూపదీప నైవేద్యాలు ఇవన్నీ ప్రతిరోజు నిత్యం జరగాల్సినవి. నిత్యం చేసే పూజకి నిత్య పూజ అని పేరు. ఇది ప్రతి ఒక్కరూ చేయాలి, ప్రతి ఇంట్లోనూ జరగాలి. అది ఎవరి శక్తిని అనుసరించి వాళ్ళు చేయవచ్చు. దాంట్లో అనేక విధాలు ఉన్నాయి. చతుషష్ఠి ఉపచారాలు ఉన్నాయి, చతుషష్ఠి ఉపచారాలు ఉన్నాయి. అలాగే షోడశోపచారాలు ప్రధానంగా ఎక్కువగా చేస్తూ ఉంటాం. షోడశోపచార పూజ. ఇది కాక పంచోపచార పూజ ఉంది. అయితే ఈ చతుషష్ఠి ఉపచార పూజ అనేది 64 ఉపచారాలు చేయాలి. ఆ 64 ఉపచారాలు చేయడం అంటే ఈ కాలంలో ప్రతిరోజు చేయడం కష్టం. వార్షికంగా ఒక్కొక్క నెలలో ప్రత్యేకించి చేయడం లాంటివి చేయవచ్చు. ఈ 64 ఉపచారాలు అంటే అది ప్రత్యేకించి చేసేటువంటి గొప్ప విశేషమైన పూజ అది. దాన్ని శంకర భగవత్పాదుల వారు చతుషష్ఠి పూజా స్తోత్రం అని కూడా చెప్పడం జరిగింది. ఉషసి మాగధ మంగళ గాయనై ఝటితి జాగృహి 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 అని అమ్మవారిని నిద్ర లేపడంతో ప్రారంభమవుతుంది. అలా 64 ఉపచారాలు. సాధారణంగా మనం అంటూ ఉంటాం చతుషష్ఠి కళలు అని. ఆ చతుషష్ఠి కళలే అమ్మవారికి ఒక్కొక్క కళ ఒక్కొక్క ఉపచారంగా భావించి చేసే అర్చన విధానమే చతుషష్ఠి ఉపచారములు. లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా చతుషష్ఠి ఉపచారాఢ్య అనే నామం కూడా మనకు కనపడుతూ ఉంటుంది. అయితే ఇది నిత్య పూజగా దీన్ని మనం చేయడం కష్టమైన విషయం కనుక ఇవి ఒక ప్రత్యేకమైన దినాల్లో, ప్రత్యేకమైన రోజుల్లో, పర్వాల్లో చేస్తూ ఉంటారు. ఇది కాక మఠాల్లో, ప్రత్యేకించి పీఠాల్లో వాటిలో చతుషష్ఠి ఉపచారములు చేసే విధానం కూడా ఉంది. అయితే ప్రతిరోజు ఇంట్లో నిత్య పూజ ఎలా చేయాలి అని అడిగిన దానికి ప్రశ్న సమాధానం ఏంటంటే షోడశోపచారములు ప్రధానంగా చేయాలమ్మా. ధ్యానం మొదలుకొని ధ్యానం, ఆవాహనం, ఆసనం ఇలా మొత్తం 16 ఉపచారాలు ఉన్నాయి. ఈ 16 ఉపచారాలకి వేదోక్తంగాను మంత్రాలతో చేయొచ్చు, నామాలతో కూడా చేయొచ్చు. అంటే అందరికీ మంత్రాలు రావు కదండి. వాళ్ళ ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి అంటే శివాయ నమః, శివుడు అంటే ఇష్టపతి శివాయ నమః ధ్యాయామి పూజ చేయొచ్చు. అయితే అమ్మవారికి మహాలక్ష్మి నమః, ఏ దేవత నామం తెలిస్తే ఆ నామంతో 16 ఉపచారాలు చేయమని ఒక విధానం ఉంది. అందుచేత ఇది షోడశోపచార పూజ. ఈ 16 ఉపచారాలు నీరాజనం మంత్రపుష్పంతో సమాప్తమవుతుంది. ఇలాగా 16 ఉపచారాలు. ఈ 16 ఉపచారాలని నిత్యం చేస్తే అది షోడశోపచార పూజ. మనం ప్రధానంగా ప్రతి చోట చూసేది ఈ షోడశోపచార పూజే. దేవతా ఆలయాల్లో కానివ్వండి, సత్యనారాయణ వ్రతం చేసుకున్నా, లేదా ఒక అభిషేకాదులు చేసుకున్నా, ఎక్కడ ఏం జరిగినా కూడా ఈ షోడశోపచార పూజే సాధారణంగా చేస్తారు. ఇవి నిత్యం చేసుకోవచ్చు. ఇంట్లో విగ్రహానికి అవ్వచ్చు, లేకపోతే పటానికి అవ్వచ్చు, మనం ప్రతిరోజు పూజ చేసుకోవచ్చు. ఇక 16 ఉపచారాలు చేయడం కూడా కష్టం అండి, అంత సమయం లేదండి ఆఫీస్కి వెళ్ళడానికి. ఇప్పుడున్న కాలంలో 15 నిమిషాలు పూజకి వెచ్చించాలన్న కష్టమైన విషయం అయిపోయింది. చాలా విలువైన సమయం. అయితే కాలం విలువ, దైవం విలువ తెలిసిన వాళ్ళు దానికి కేటాయించాల్సిన సమయం దానికి ఎప్పుడు కేటాయిస్తారు. కానీ ఇంకా సూక్ష్మం ఏదైనా ఉందా అండి అని అడిగితే పంచోపచార పూజ అని కూడా చేసుకోవచ్చు. అదేంటంటే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. ఇది ఈ కాలంలో ఈ 5 కూడా చేయడానికి వీల్లేదేంటి అంటే నాస్తికుడు అర్థం. అంతేకాని ఈ 5 చేయడానికి కూడా వీలు లేనంత తక్కువ సమయం అయితే ఉండదు. మనకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం ఉంటుంది, బట్టలు వేసుకోవడానికి టైం ఉంటుంది, మిగతా పనులు ఏమి తగ్గించుకోం. ఇదేనా లేవడం లేట్ అయితే మిగతా పనులన్నీ సక్రమంగా జరుగుతాయి, ఒక పూజ కట్ అయిపోతుంది. అంటే ఇటువంటి సందర్భంలో ఆలోచన ఉంటే తప్ప షోడశోపచార పూజ కూడా చేసుకోవచ్చమ్మా నిత్యం. అది పెద్దగా ఎక్కువ సమయం ఏం పట్టదు. 16 ఉపచారాలతో అమ్మవారికి, శివుడికి కానీ, విష్ణువుకి కానీ, అమ్మవారికి కానీ, వాళ్ళ కులదైవానికి కానీ, వాళ్ళ ఇష్టదైవానికి కానీ నిత్యం అర్చన చేసుకోవచ్చు, తప్పలేదు. ఇది షోడశోపచార పూజ. ఇక పంచోపచార పూజ ఏంటంటే అసలు ఏ పూజలోనైనా గంధం ప్రధానం. అందుకని మొట్టమొదటి పంచోపచారాలు కూడా గంధాన్ని పెట్టారు. గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్య ఈ 5 చేసుకుని భక్తిగా ముగించినా చాలు. అంటే ఎందుకు ఈ 5 అంటే ఇవి ప్రధానమైనవి కనుక దాన్ని మినిమైజ్ చేసి 5 కనీసం చెయ్యి అధమం. అంటే రోజు 5 చేసి ఆపేస్తే చాలు అని అర్థం కాదు. ఉపచారములు చేయడానికి అవకాశము, సమయం ఉన్నవాళ్ళు షోడశోపచారములే చేయాలి. అది మానకుండా ప్రతిరోజు చేయడం అనేది ముఖ్యం.
అది ఉదయం సాయంకాలాల్లో కూడా చేస్తే మరీ మంచిది, సంధ్యా సమయములు కనుక. ఇలా ఉదయము సాయంత్రము మానకుండా ప్రతిరోజు చేసే పూజ నిత్య పూజ. ఇందులో మీకు 3 విధాలు చెప్పాను. ఒకటి చతుషష్ఠి ఉపచారములు, రెండవది షోడశోపచారములు, మూడవది పంచోపచార పూజ. ఇందులో ఏదైనా ప్రతినిత్యం చేసుకోవచ్చమ్మా. అలాగే చాలా మందికి 15 నిమిషాల వరకు చేసుకోవచ్చు అని కూడా మీరు ఇప్పుడు చెప్పారు. అయితే ముఖ్యంగా ఏమేమి చదువుకోవాలి, ఏ మంత్రాలు జపించాలి, ఇవి చెప్తారా? ఈ ఉపచారములన్నీ చేసినా చేయకపోయినా అంటే పూజ అంటే ఇది ఒక్కటే కాకుండా నిత్యం స్తోత్ర పఠనం కూడా ప్రధానమైన అంశం. అంటే ప్రతి ఒక్కరూ చేయాల్సిన స్తోత్రం ఇది ఏంటి అంటే సూర్య స్తోత్రం. అంటే అది ఆదిత్య హృదయం, ద్వాదశార్యా స్తుతి, ఇలా సూర్యుడికి సంబంధించిన స్తోత్రములు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు విధిగా చేయాలి. మిగతా ఇష్టదేవత ఆరాధన ఏం చేసినా చేయకపోయినా అవి తర్వాత చేసినా, అంటే ముందు ఒకటనే సూర్యారాధన చేయకుండా తర్వాత ఎన్ని సున్నాలు చుట్టినా ఉపయోగం లేదు దానివల్ల. అంటే ఒకటి వేసిన తర్వాత ఎన్ని సున్నాలు చుట్టినా ప్రయోజనం. ఎందుకంటే అదో సంఖ్యా యదిభవతి చేద్ బిందవ స్వస్వమూల్యం అంటారు. అంటే సంధ్యానుష్ఠానం చేసిన తర్వాత చేసే ప్రతి పనికి 10 రెట్లు పెరుగుతూ ఉంటుంది. ఒకటి పక్కన సున్నా పెడితే 10 రెట్లు పెరిగింది, 10 పక్కన సున్నా పెడితే 10 కన్నా 10 రెట్లు 100, అలా దశగుణతయా ప్రాప్నువంతి అనుపూర్వ్య. అలాగే ప్రతి ఒక్కరికి సంధ్యావందనం చేయడం కుదరదు, అర్హత యోగ్యత కుదరవు కనుక బ్రాహ్మణులు ఉపనయన సంస్కారములు అయిన వాళ్ళు చేస్తారు. కానీ వాళ్ళు ఏంటంటే సూర్య స్తోత్రములు ప్రధానంగా చదువుకుని వాళ్ళ ఇష్టదేవతా స్తోత్రాలు చదువుకుంటే అది చాలా మంచిది. ఎందుకంటే సూర్య స్తోత్రం చదవకుండా మిగతా స్తోత్రాలు ఎన్ని చదివినా అది కౌంట్ అవ్వవు, ఒకటి లేకుండా సున్నాలు చుట్టినట్టు. అందుకని ప్రధానంగా సూర్యోపాసన ముందుగా ఆదిత్య హృదయంతో స్టార్ట్ చేయాలి. ప్రారంభించాలంటారు. అలా చేస్తే ఉత్తమం. నిత్య పూజ విధానం ఏ విధంగా ఉండాలో మా ప్రేక్షకులకు చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.